హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వర్డ్. ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్ అండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర్ ఋతువు. ఈరోజు తృతీయ అండి, శుక్లపక్షం. అలాగే ఈరోజు బుధవారం ధనిష్ట నక్షత్రం. ఈరోజు ఓం దుమ్ దుర్గాయై నమః అనే నామాన్ని జపించాలండి. ఈ నామాన్ని జపించడం వలన మనకు శత్రు రక్షణ కలుగుతుంది. అలాగే దుర్గతి దూరమై సద్గతి ప్రాప్తిస్తుంది. ఏవైనా సంకల్పాలు ఉంటే మనకి సిద్ధిస్తాయి. సో అందరూ కూడా ఈ నామాన్ని జపించండి. ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం దుమ్ దుర్గాయై నమః. ఇక ఈరోజు మంచి మాట అండి. జీవితంలో మనం ఏదైనా దానం చేస్తే దాన్ని గుప్తంగా మౌనంగా చేస్తే మన ఆత్మ అనేది తృప్తిని ఇస్తుంది అండి. పేరు ప్రతిష్టల కోసం, గౌరవం గుర్తింపు కోసం చేసేది మీ సంతోషం కోసమే అవుతుంది. అంతేకాని మనం ఆత్మని తృప్తి చెందించాలి. మనకి పూర్వంలో ఎడమ చేతితో చేసిన దానం కుడి చేతికి తెలియకుండా చేసేవారు అండి. పూర్వంలో గురుకులాలకు దానం చేసినా కూడా అది గుప్తంగా చేసేవారు. ఓన్లీ దానం చేసిన వారికి, దానం పుచ్చుకున్న వారికి మాత్రమే తెలిసేది. కానీ ఈ రోజుల్లో ఎలా అయింది అంటే, దేవాలయాలకు కానీ దేనికైనా దానం చేస్తే నాపై బోర్డు పెట్టలేదు ఎందుకని, నా పేరు ఇక్కడ ప్రింట్ చేయించలేదు ఎందుకని, నా గురించి ప్రచారం చేయలేదు ఎందుకని చెప్పేసి అడుగుతున్నారు. అలా ఎప్పుడు చేయకూడదండి. ఇంకొంతమంది ఏమంటారంటే, మనం దానం చేస్తే ఇతరులకు తెలిస్తే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చేస్తారు అని అంటున్నారు. ఇన్స్పైర్ ఇంకొకరు అవ్వాల్సిన అవసరం లేదండి. మనం దానం చేసి వాళ్ళు కాపీ కొట్టడమే అవుతుంది కదండి. దానం అనేది వారి హృదయం నుంచి ఉద్భవించాలి. సో ఎప్పుడు ఇది గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా దానం చేస్తే ఇతరులకు తెలియకుండా గుప్తంగా దానం చేయడం నేర్చుకోండి. వాస్తు పరిష్కారం అండి. చాలామంది ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు. కొంచెం చెత్త వచ్చినా కూడా దాన్ని ఎప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అలా ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వారి ఇంట్లో ఐశ్వర్యం కూడా అదే విధంగా వృద్ధి చెందుతుంది. కొంతమంది ఎంత కోటీశ్వరులైనా కోట్లతో ఇంటిని కట్టుకున్నా కూడా ఇంట్లో అపరిశుభ్రంగా ఉంటూ ఉంటుంది. అలా ఉండడం వల్ల ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి. అలాగే పిల్లలు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకొంతమంది ఇల్లు బాగున్నా కూడా కొంతమంది ఇంటికి రాగానే ఇంట్లోంచి ఎప్పుడప్పుడు వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది. దానికి కారణం ఏంటి అంటే స్థానబలం కరెక్ట్గా లేకపోయినా కూడా ఇలాంటివి అడుగుతూ ఉంటాయి. దీనికోసం అందరూ ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోండి. ఈరోజు తారాబలం అండి. ఈరోజు నిత్య నక్షత్రం ధనిష్ట నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ప్రత్యక్ తార, భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విపత్తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపద తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్ర తార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి మిత్రతార, పుష్యమి అనురాధ ఉత్తరభద్ర నక్షత్రం వారికి నైదన తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధక తార. ఇక రేపు గురువారం అండి, చతుర్థి ఉంది. రేపు వీలైతే ఎల్లుండి పంచమి అండి, శ్రీ పంచమి. వీలైతే శ్రీ నీలా సరస్వతి యంత్రాన్ని తెచ్చిపెట్టుకోవడానికి చూసుకోండి. అది పిల్లల మెడలో వేస్తే చాలా మంచిది. ఇక రేపు గణపతి గురించి పూజ అండి. రేపు గణపతి ముందు తెల్ల జిల్లేడు వత్తులతో దీపాన్ని వెలిగించి ఎర్రటి గన్నేరు పూలతో పూజించి ఒక ఉమ్మెత్తకాయను ఉంచి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయండి. సాయంత్రం ఆ ఉమ్మెత్తకాయతో ఇంటికి దృష్టి తీసి ఏదైనా చెట్టు మొదట్లో కానీ డస్ట్బిన్లో కానీ వేయండి. ఇలా వేయడం వలన అప్పుల బాధ నుండి విముక్తి అనేది చెందుతారు. అదేవిధంగా ఏమైనా రుణాలు ఉంటే ఆ రుణాల నుండి మనం విముక్తులమవుతాము. రోజు సాయంత్రం యోగక్షేమం అండి. రాహు గ్రహ దోషాలు, కేతుగ్రహ దోషాలు తొలగిపోవడం కోసం, అలాగే ఇంట్లో ఎవరికైనా కుటుంబ సభ్యుల్లో విపరీతమైన కోపం ఉంటే అది తగ్గేందుకు ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ముందు మినపిండితో చేసిన ప్రమిదల్లో నెయ్యితో దీపారాధన చేయండి. కొన్ని మిరియాలను తీసుకొని ఆ వెలుగుతున్న దీపంలో వేయండి. ఇది ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.